ఆశ్రమంలో ఉన్న వృద్ధులే పెళ్లి పెద్దలుగా మారి వారిద్దరినీ ఒకటి చేశారు. రాజమండ్రిలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఈ పెళ్లికి వేదికైంది. కడప జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన గజ్జుల రాములమ్మ, రాజమండ్రి నారాయణపురానికి చెందిన మడగల మూర్తి ఇద్దరు ఆశ్రమంలో ఉంటూ ఉన్నారు. 2 ఏళ్లుగా ఆశ్రమంలో ఉంటూ ఉన్న మూర్తి పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆ సమయంలో రాములమ్మ సహకారంతో పూర్తిగా కోలుకున్నారు. ఇద్దరి ఇష్టంతో తనపై రాములమ్మ చూపిన ప్రేమతో ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించారు. స్వర్ణాంధ్ర నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు చెప్పడంతో ఆయనే వీరి పెళ్లి చేశారు. పడిపోతే నాకు రావులమ్మ నాకు సాయం చేసింది. నా మందులు కొట్టులు కట్టినది నాకు సేవ చేసింది. నా ఆరోగ్యం బాగున్నాక అందరికీ సేవ చేస్తానని చేస్తూ ఈ స్థానంలో సార్కే చెప్పాను. అమ్మా నీకు ఎవరైనా ఉన్నారని అడిగాను. అడిగితే నాకు ఎవరు మొగుడు చచ్చిపోయారు, భర్త కుమారుడు చచ్చిపోయాడు. నాకు ఎవరు నీకు ఎవరు మన ఇద్దరు నాకు నేనంటే ఇష్టం అన్నాను. ఇష్టం అంతే, అయితే నువ్వు నాకు ఇష్టమే అని సార్ గారికి చెప్పాం. సార్ గారేమో ఈ వయసులో బాబు మీరు పెళ్ళి అన్నారు. అంటే సార్ ఒక తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం అని చెప్పేసి అయిపోయింది. సార్ కనుక్కొని 2 రోజులు మాకు పెళ్లి చేశారు. నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్ దగ్గరికి. 2 సంవత్సరాల నుంచి ఆశ్రమంలోనే ఉన్నాను. నాకు ఎవరు లేరు సార్, భర్త లేడు, కొడుకు లేరు. ఇతను వచ్చి 3 నెలలు అయింది. ఇతను ఆరోగ్యం బాగాలేక కింద పడిపోతే నేనే బట్టలు కట్టి స్నానాలు చేపించి చూసిన సార్. అప్పటి నుంచి మళ్ళీ నేను నీకు నాకు తోడు ఉండని అన్నాడు. నాకు భర్త లేడు, కొడుకు లేడు, నేను ఉంటానని చెప్పేసి ఇక్కడ మూర్తి అలాగే రాములమ్మ మన దగ్గర ఉన్నారు. వారిద్దరు కూడా ఒక రాములమ్మ వచ్చి 2 సంవత్సరాలు అయింది. అలాగే మూర్తి వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతుంది. మూర్తి పక్షవాతం ఉన్నటువంటి ఒక పేషెంట్ ఇబ్బంది పడుతున్నాడు. అతనికి సపైరీలు చేయడం ద్వారా రాములమ్మ ఒకరినొకరు ఇష్టపడడం జరిగిందని చెప్పేసి మాకిద్దరు వచ్చి చెప్పడం జరిగింది. అది చెప్పినప్పుడు మేము కూడా షాక్ గురయ్యాం. అంటే ఈ వయసులో వాళ్ళకి పెళ్లి చేయడాన్ని సమాజం ఏ విధంగా మరి దాన్ని స్వీకరిస్తుంది, పౌర సమాజం ఏ విధంగా అర్థం చేసుకుంటుంది అని ఆలోచన చేసినప్పుడు వారు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితికి, ఒక మానసిక స్థితికి, ఆ వయసు రీత్యా వారు ఒకరినొకరు తోడు కోరుకుంటున్నారు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలన్నప్పుడు కూడా ఒక మనిషి అటెండెంట్ లేకపోతే ఆసుపత్రిలో కూడా చేర్చుకునే పరిస్థితులు లేవు. కాబట్టి వారి నిర్ణయం సహేతుకమైందని చెప్పేసి వారి అభిష్టాన్ని గౌరవించి వారిద్దరిని సామాజికంగా ఒకటి చేయాలి, వారికి సంఘంలో గౌరవం రావాలంటే వారిద్దరు ఇష్టపడినట్టుగా చేయాలని మేము దండలు మార్పించే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది నేను పౌర సమాజాన్ని అభ్యర్థిస్తున్నాను. నేను వారికంటే వయసులో చిన్నవాడిని. ఈ సంస్థ ఉచిత అన్నదాన కార్యక్రమాలు, అలాగే మహిళ కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం శిక్షణ కార్యక్రమాలు, లేతే సమాజానికి అవసరమైనటువంటి అనేక రకాల సేవలు చేస్తూ ఈ వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నాం. మరి ఇలాంటి ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం ఇది సమాజం ఏ విధంగా అర్థం చేసుకుంటుందో మాకు తెలియదు. కానీ వారి అభిష్టం మేరకే వారిద్దరూ కలిసి ఉండేలాగా ఈ స్వర్ణాంధ్ర సేవా సంస్థ వారికి అవకాశం కల్పిస్తుందని చెప్పేసి మీరందరూ కూడా వారి అభిష్టాన్ని మన్నించి వారి వివాహాన్ని వేరే దృష్టితో కాకుండా వారి అవసర రీత్యా ఇద్దరు ఒకరికొకరు సహకరించుకునే దృష్ట్యా వారికి అరిసాలని చెప్పేసి